హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఈరోజు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. సమన్విత గౌతమ్‌కైతే రాఖీ కట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. యాపిల్ పండు, రాఖీ పువ్వులు, కుంకుమను గౌతమ్ ఇస్తున్నాడు. రాఖీ అయితే కడుతుంది వాళ్ళ తమ్ముడికి. ఇవాళ స్కూల్ పెట్టేశారండి. అందుకే యూనిఫామ్‌తో ఉన్నారు. 8:30కే స్కూల్ కదా! మళ్ళీ డ్రెస్సులు మార్చలేక పెట్టించేసాం. రాఖీ కట్టి బొట్టు పెట్టేసింది. తనైతే పెట్టుకోదు గానీ, వాళ్ళ తమ్ముడికి 3 సార్లు బొట్టు పెట్టేస్తుంది. వాళ్ళ తమ్ముడు యాపిల్‌కే గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయిపోయింది రాఖీ కట్టడం. ఇడ్లీ అయితే బాక్స్‌లో పెట్టుకున్నారు. స్వీట్ కార్న్ తింటానన్న ముక్కలు తీసుకున్నారు. ఈ లోపలైతే ఆటో వచ్చి వెళ్ళిపోయారు. కూరగాయలు కోద్దామని చూసేసరికి బీరకాయ ఎగురికి ముదిరిపోయింది బాగా. ఇది కొంచెం కూర కంటే పచ్చడికి బావుంటుందని అలా సర్దుకున్నాను. ఈ సర్దుకున్నవన్నీ కాస్త ఆయిల్ వేసి కళాయిలో బాగా మగ్గించాలి. ఆయిల్‌లో చింతపండు, ఉప్పు కూడా ఏసి మగ్గించి, దాంట్లో ఇలా మిక్సీలో వేసినప్పుడు మాకు బెల్లం అలవాటు కొంచెం బెల్లం కూడా ఏసి మిక్సీ పెట్టుకున్నాను. కొంచెం బీరకాయ ముదిరినప్పుడు పచ్చడికి బానే ఉంటుంది. పడేయనవసరం లేదు. ఈ లోపల వేడిగా రైస్ అయితే ఉడికిపోయింది. ఇలా మిక్సీలో వేసిన పచ్చడైతే ఇలా వస్తుంది. దీన్ని తాలింపు వేసి తినొచ్చు. లేదా ఇలా కూడా తినేయొచ్చు. నెయ్యి వేసుకుని బావుంటుంది. చాలా టేస్ట్‌గాను. తాలింపు వేయకపోయినా బానే ఉంటుంది. నేనైతే వేయట్లేదు. ఇడ్లీలోకి, దోసకి, రోటీకి అన్నిట్లికి బావుంటుంది బీరకాయ పచ్చడి. పాలైతే తోడు పెట్టాను గానీ ఇంకా తోడుకోలేదు. ఈ లోపల 12 అయిపోయింది. గౌతమ్ వచ్చేసాడు. వాళ్ళ అక్క కట్టిన రాఖీ కాకుండా స్కూల్లో కూడా టీచర్ పిల్లల చేత ఒకళ్ళకొకళ్ళు రాఖీ కట్టించారంట. కుంకుమ పెట్టి చాక్లెట్ ఇచ్చారు. అందరూ హ్యాపీ రక్షాబంధన్ అని అరుస్తున్నారు. ఇవేనండి ఈ రోజుకి. బాయ్ అండి.